ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వంట చేస్తుంటారు ఇంట్లో? చేస్తాను. మీ వారికి మీరే చేస్తారా? మా వారికి నేనేం కాదు కానీ నాకు అన్నీ తెలిసి ఉండాలి. ఇది నేను బాగా షూటింగ్స్ ఉండి టైం లేనప్పుడు కూడా వంట, ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మరి ఇంట్లో రాగానే 6 డజన్ 10 మనుషులు కనపడితే నాకు కొబ్బరి మీరు నీళ్ళు వస్తున్నారు, కొబ్బరి నీళ్ళు కొబ్బరి బంగారం నీళ్ళు గ్లాసులు ఒక- ఒకరు తెచ్చారు. మీ బంగారం గ్లాసు బంగారం గాను అది బంగారం కాదురా బాబు. గ్లాసు కింద పడేసి విరగొట్టి చూడండి, అప్పుడు కానీ మీకు తృప్తి కలిగేది. ఆ? మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు, ఇంకొకటి తీసుకొచ్చాడు, వరుసగా మీరు వచ్చి. వస్తే మీకు తగ్గట్టుగా ఉండాలని. ఓకే, అలా అరేంజ్ చేశారు వాళ్ళకి. సో ఒక మలేష్ స్టేషన్ ఎందుకంటే అమెరికా వెళ్ళాము ఆ మధ్య బాబుతో ఒక 1 month వచ్చినప్పుడు చూసాం, అన్ని మనమే చేసుకోవాలి పనులు, సామాన్లు తోముకోవడం. అక్కడ అంతే కదా. అక్కడ ఎందుకుంటారో అర్థం కాదు. అందుకని ఇక్కడ ఉన్నప్పుడన్నా మనం హాయిగా అనుభవిద్దామని. ఇక్కడ బాగా ఓవర్ బిల్డప్ చేసే వాళ్ళు అమెరికా పంపాలి ఒక నెల. డెఫినెట్ గా అబ్బాయిలని తప్పకుండా అబ్బాయిలు నిజంగా పంపాలి. అక్కడ నో మేట్స్. నో మేట్స్. ఇంత కూర పప్పు మిగిలిన తీసి ఫ్రిడ్జ్ లో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చూసానండి, చాలా నవ్వు వస్తుంది. ఒకటే సాంబార్ 4-5 days తింటారు హ్యాపీగా. యా. సో అంత ప్రిజర్వేటివ్స్ అక్కడ. ఇంకా సో ఇంకోటి బ్యాక్టీరియా ఫంగై ఉండదు, తింటారు. ఏముంది అక్కడ, ఒక మిల్క్ తెచ్చుకుంటే 1 month ఉంచుకుంటారు ఒక క్యాన్. అట్లా ఉంటది. బట్ ఇప్పుడు అమ్మ మీతోనే ఉంటున్నారా? లేదండి, అమ్మ తమ్ముడు వాళ్ళకి వేరే ఇల్లు మలక్పేటలో ఉంటారు, మా ఇల్లు అక్కడ ఉంటది అనమాట, అక్కడే ఉంటారు అందరు. ఎలా ఉన్నారు అమ్మ ఇప్పుడు? కొంచెం హెల్దీగా ఉన్నారు? బాగున్నారు, హెల్దీగా ఉన్నారు, కానీ ఓల్డ్ ఏజ్ ఇదన్నీ కొంచెం నడవడం అంత లేదు, కొంచెం మెమరీ లాస్. ఓకే. నేను అసలు యాక్చువల్గా అమ్మ ఇంటర్వ్యూ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. నాకు తెలుసు, మీరు నాకంటే మా అమ్మ ఇంటర్వ్యూ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్. నిన్న కూడా అడిగారు, నేను అందాం అనుకున్నాను, అమ్మ లేకపోతే నా ఇంటర్వ్యూ చేయరా, లేకపోతే అని చెప్దాం అనుకున్నాను. కన్నడ హీరోయిన్ కదా మీరు, కన్నడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు, మీడియాకి మాకు తక్కువ ఇచ్చారు. అలా ఏం లేదు, అంటే నాకు అనిపించేది ఏంటంటే మనం ఏమైనా చేస్తూ ఉండాలి, చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటది. పాతవే చెప్పుకుంటే ఎన్ని రోజులు చేస్తూ ఉండాలంటే మీరు కూడా ఎక్కడ కనిపించలేదు కదా. మేబీ మీరు బెంగళూరులో సెటిల్ అయిపోయారేమో అనుకుంటున్నారు అంతా. అది కూడా వీళ్ళు అక్కడ అన్ని రకరకాలుగా అనుకుంటున్నారు. వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది అది, ఎక్కువ అక్కడే చేశారు కాబట్టి మేడం అక్కడే సెటిల్ అయ్యారేమో. అంటే ఇంకోటి కూడా నాకు కొంచెం బ్యాడ్ నేమ్ కూడా ఉంది. ఆవిడ ఎన్నో కథ అడుగుతారు, టైమింగ్ అడుగుతారు, చాలా అడుగుతారు అన్నది కూడా ఉంది. అవునా? నేను వచ్చినప్పుడు రోల్ ఏంటి అని అడుగుతాను, అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే అదే అడగడాలు కొంచెం అంటే మరీ ఏమో చేసేయలేం కదా, అందుకని అది కూడా ఉండొచ్చు. రోల్ అడగడం తప్పలేదు కదా. తప్పు లేదు, కానీ ఇప్పుడు కొన్ని పెద్ద కంపెనీస్ పెద్ద డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకంటే వాళ్ళ మేనేజర్స్ కి చాలా ఈగో ఉంటుందండి. ఓకే. అసలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడే నేను ఈ స్టూడియోస్ నుంచి మాట్లాడుతున్నాను అంటారు. అయితే ఏంటంట అనిపిస్తుంది మనకి, అలా ఉంటది అనమాట. వాళ్ళు మీకు ఒక రోల్ ఉందండి అన్నప్పుడు ఏం రోల్ అండి అంటాం అనుకోండి, వాడికి కొంచెం హర్ట్ అవుతారు. ఓకే. అసలు వాళ్ళు హర్ట్ అవరు అనుకుంటాను, వీళ్ళు అవుతారు. ఓకే. ఎందుకంటే నేను ఒక పెద్ద డైరెక్టర్ని కలిశాను, ఆయన మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు, ఈ మధ్య చూసాను, ఈ మధ్య ఎప్పుడు చేసింది ఉంది. ఒక రోల్కి పిలిచారు నన్ను, అంటే పిలిస్తే వెళ్ళాను. సరే తప్పులేదు, కలవడంలో తప్పులేదని వెళ్ళాను. వెళ్తే ముందు నాకు ఏం చెప్పారంటే 23 రోజులు 24 రోజులు డేట్స్ కావాలి అన్నారు. నాకు ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ, నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు సో మెనీ థింగ్స్. సో నేను వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ గారిని అన్నప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ. మాట్లాడాము, ఆయనకి నా మీద గౌరవం ఉంది, అమ్మ చెయ్యండి అంటే. నేను అంటే 23 రోజులు అంటున్నారు, మరి రోల్ అంత ఉంటుందా అని అంటే ఆయన ఫ్రాంక్గా చెప్పారు, 23 రోజుల్లో నీ క్యారెక్టర్ ఏముండదమ్మా, నాకు ఏ రోజు మూడు వస్తే ఆ రోజు నీతోటి చేయిస్తారు, నీకు ఇష్టమైతే చేయలేకపోతే లేదన్నాడు. ఆయన ఇలాగే చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, సార్ అలాగైతే నేను 23 రోజులు ఉండలేను, అది కూడా ఎక్కడో అవుట్డోర్లో, నేను అన్ని రోజులు రాలేను సార్ అంటే. ఏం పర్వాలేదమ్మా అని ఇద్దరం హాయ్ హాయ్ అనుకుని హ్యాండ్ షేక్ ఇచ్చుకొని వచ్చేసాం. ఓకే. అంత అంటే ఆ డైరెక్టర్ గారు అంత హీఈస్ వాజ్ ఆల్సో సో స్పోర్టివ్. ఓకే. అందరూ అలా ఉండరు కదా, ఏంటి ఇవన్నీ అడుగుతుంది అనుకుంటారు. సో కొంచెం అలాంటి రోల్స్ని నేను అవాయిడ్ చేశాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, అందరూ ఉంటారు వెనకాల,
వాళ్ళకి అసలు డైలాగ్ ఉంటుందో సినిమాలో లేదో ఉండదు. కూడా తెలియదు. సో కొంచెం అటువంటి రోల్స్ నుంచి నేను తప్పించుకున్న సంఘటనలు ఉన్నాయి. దాంతో టాక్ కూడా ఉంటుంది, ఈవిడ అసలు కొంచెం ఈగో ఎక్కువ అని అనుకుంటాను. ఓకే, కానీ అవి చేయకపోవడం వల్లే మేబీ యూగో అనుకుంటే అనుకోనివ్వండి, బట్ మీకు ఇప్పుడంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది కదా, థ్యాంక్స్, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్. ఇప్పుడు కొంతమంది థియేటర్ లో సినిమా చూసేటప్పుడు అరే ఏమేంటి వెనక నిలబడే క్యారెక్టర్ చేసింది అని మనమే అనుకుంటాం కదా. 200% చేయకపోయినా ఓకే, హ్యాపీ, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు సీరియల్స్ వస్తే చేస్తారా? సీరియల్స్ ఏమో, ఇప్పుడు కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. నేను అంత లాంగ్గా వాళ్ళతో ఉండిపోయి చేసే అంత ఉన్నాయేమో నాకు అంత ఐడియా లేదు. మూవీస్ అయితే ఓకే. మూవీస్ ఓటీటీలో అంటే కొంచెం మంచి వస్తున్నాయి కదా, అవి చూస్తుంటే నాకు చేయాలని ఒక ఇది అనిపిస్తుంది. ఎలాంటి మూవీస్ అంటే ఎలాంటి రోల్స్? ఏదైనా చేయొచ్చు. రోల్స్ ఏంటి, నేనేం పెద్ద ఇదిలాగా అన్ని రోల్స్ చేసేసాను ఇంకా నాకేం లేదంట ఇదిలో లేను కాబట్టి ఎనీథింగ్ విచ్ ఈస్ కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నవి నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే అలాంటి యాక్టింగ్ నేను చేయగలను. ఇప్పుడు చాలా మంచి యాక్టింగ్ వస్తుంది. డైరెక్టర్స్ కూడా ఎలా ఉందంటే కొంచెం కూడా ఎక్స్ట్రా యాక్టింగ్ లేకుండా చాలా న్యాచురల్గా అవన్నీ వస్తున్నప్పుడు, రోల్స్ కూడా స్టోరీస్ వస్తున్నప్పుడు అరే మనం కూడా ఇప్పుడు ఇందులో పార్ట్ ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తున్నాయి రోల్స్. సో నేను ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. నేను అదే సావిత్రి గారు ఫిల్మ్ అన్నాను కదా, అప్పుడు బాలే కానీ ప్రేమ పగానే ఆ ఫిల్మ్, దాంట్లో నేను హీరో సిస్టర్ని అయితే నా పేరు వచ్చి చక్రపాణి గారు, మన రోజారమణి గారి హస్బెండ్. మాకు చాలా మంచి పాట కూడా ఉంటుంది ఆ సినిమా. దాంట్లో నేను గుడ్డిదాన్ని అనమాట. నేను అసలు ఆ సెకండ్ ఫిల్మ్ ఏదో నాకేం తెలుసు, అప్పుడు ఏదో చెప్పారు గుడ్డి అంటే చాలు ఇలా అనుకుంటూ అంతా నాకు రోల్ కూడా అప్పుడు చాలా చిన్న రోల్, ఒక 7-8 days వరకు ఏదో ఉండింది, సాంగ్ తప్ప పెద్ద లేదు. నాకు ఎంత అర్థమైందో అంత చేసి వచ్చాను. మొన్న ఈ మధ్య శ్రీకాంత్ అని ఒక ఫిల్మ్, రాజ్ కుమార్ రావు సినిమా చూశానండి. గుడ్డే తన యాక్చువల్ స్టోరీ. శ్రీకాంత్ తెలుగు సినిమా ఓటీటీలో ఉంది చూడండి. అసలు ఆ గుడ్డి క్యారెక్టర్ చేశాడండి. అసలు అబ్బాయి అసలు నిజంగా ఈ అబ్బాయికి చూపు ఉందా అనిపిస్తుంది నాకు. ఎంత ఐ వాజ్ సో అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్, నేనేంటి అప్పుడు ఏంటి అలా చేశానని. అలాగా ఒక ఇంప్రూవ్మెంట్ ఎనీవే మనకు కూడా వస్తుంది కదా. బిగినింగ్లో చాలా తప్పులు చేస్తుంటాం, అయితే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్లో ఇప్పుడున్న ఇది బాగుంది కదా అని అనిపిస్తుంది. సో చాలా ఉంటాయి అలాగే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ రోల్స్. ఓకే, సో ఇప్పుడున్న యంగ్ హీరోస్ ఎవరంటే బాగా ఇష్టం? లైక్ ఇంట్లో సినిమాలు చూసేటప్పుడు కానీ థియేటర్ లో చూసేటప్పుడు? అందరూ ఇష్టమేనండి, అందరూ బాగా చేస్తున్నారు. అందులో పాన్ ఇండియన్ సినిమాస్ అయిపోయాయి అన్ని. మన వాళ్ళు నిజంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ మన అల్లు అర్జున్ సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ వాజ్ సో హార్డ్ వర్కింగ్. అది కనపడుతుంది ఆ అబ్బాయి హార్డ్ వర్కింగ్, అలా స్క్రీన్ మీద చూడగానే కనపడుతుంది. అలాగే అందరూ. పర్టికులర్ గా ఒక హీరో అంటే ఏం లేదా? ఈ సినిమాకి ఆ సినిమా వాళ్ళు బాగా చేస్తున్నారు, బాగుంది అనిపిస్తుంది. బాగా చెప్తున్నారు ఆన్సర్ సేఫ్ గా. సేఫ్ అంటారా? ఏమో ఆ హీరో అంటే ఇష్టం, ఆ హీరో సినిమాలను చేయాలి అనుకుంటారేమో అని. నా ఈ ఇంటర్వ్యూ చూసి ఇలా అందని ఎవరు అనుకుంటారులేండి. ఎందుకు ఫ్యాన్స్ ఉంటారు కదా, రీల్స్ ఉంటాయి. అవును కదా బాబాయ్, నాకు అందరూ ఇష్టమే అలా అని కాదు. బికాజ్ నిజంగా అండి మనది ఒక్కటి నాకు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది, మన సౌత్ ఇండియన్ సినిమా, నాట్ ఓన్లీ తెలుగు. బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు. డెఫినెట్లీ రాజమౌళి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు తెలుగు సినిమా ఇండస్ట్రీని, ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టేశారు. ఇంకా మన ఇండియన్ ఇండస్ట్రీకి మణిరత్నం గారు ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ ఒక ఫుల్ యూటర్న్ తీసింది రాజమౌళి గారు. అంతే, ఆయన తర్వాత ఎవరైనా అందరికి. తర్వాత ఇంకా ఈ మధ్య మనల్ని చూసి ధైర్యం తెచ్చుకుని హిందీ వాళ్ళు తీస్తున్నారు సినిమాలు. నాకు అనిపిస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత రాజమౌళి గారి మీద పిల్లలకి స్కూల్ బుక్స్ లో ఒక చాప్టర్ వస్తుందేమో అనిపిస్తుంది. వాళ్ళకి రావాలి అలాంటి వాళ్ళ గురించి. ఫిల్మ్ స్కూల్స్ లో మాత్రం ఉండొచ్చు, రావాలి. ఫిల్మ్ స్కూల్లో మాత్రం ఆయన చాప్టర్ లేనిది ఉండదు ఇండియన్ సినిమా. లేదు, చాలా మన డైరెక్టర్స్ కూడా ధైర్యం రావడం కానీ, ప్రొడ్యూసర్కి ఇంత పెద్ద స్కేల్లో సినిమా తీయొచ్చు అని తెలియడం కానీ, అసలు మన డైరెక్టర్స్ వాళ్ళు పిలుస్తున్నారు కదా, అవును, అలా ఉంది.
వెరీ గుడ్. కమర్షియల్ గా యానిమల్ ఉంది, సందీప్ రెడ్డి అవును. అని తీసుకెళ్ళడము, మన నాగ్ అశ్విన్ని తీసుకెళ్ళడం, అలాంటివన్నీ. తర్వాత ఈ మధ్య కాంతారా ఎంత మంచి సినిమా, KGF అనుకోండి అన్ని. అలాగే తమిళ్లో కూడా ఎంత మంచి సినిమాలు. మలయాళం ఇండస్ట్రీ అదొక ఇండస్ట్రీ, అద్భుతమైన ఇండస్ట్రీ. చేశారు కదా మలయాళం కూడా. చేశాను. ఓకే, ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ కూడా పిలవట్లేదు మిమ్మల్ని క్యారెక్టర్స్? పిలుస్తారు, నాకు నచ్చితే వెళ్తాను, ఓకే. లేకపోతే అంతే. అదే టీవీలో కూడా పిలుస్తారు వాళ్ళు కూడా. కొంచెం ఈ మధ్య అంటే బాబు పెళ్ళి అవి ఇవి అన్ని ఉండి అమ్మకు కొంచెం బాగాలేకపోవడం, నేను ఏది కమిట్ అవ్వలేదు. సో మంచి మంచి అమ్మ క్యారెక్టర్స్ అయితే బాగుంటారు, మీరు హ్యాపీగా ఉంటది. డైరెక్ట్ చేయరాదు ఒక ఫిల్మ్. నేను మీ బయోపిక్ తీసేస్తా. అవును, ఎంత ప్రాపర్టీగా ఉన్నారు, ఏం చేశారు అని బయోపిక్. అంటే మీరు మంచి ఉద్దేశంతో అడుగుతున్నారు, జాగ్రత్తగా ఉన్నారా లేదా. అట్లీస్ట్ అడిగినప్పుడు తెలుస్తుంది కదా, జాగ్రత్తగా ఉన్నామంటే జాగ్రత్తగా ఉన్నాం, లేకపోతే లేదని చెప్తారు. కొంతమంది ఇప్పుడు ఓపెన్ అయి చెప్తున్నారులేండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం, అన్ని లాస్ అయిపోయినాయి, ఇప్పుడు వరకు ఏదో లాక్కొచ్చేసాం, ఇంకా కష్టంగా ఉందని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు పాపం. ఈ మధ్య చూస్తున్నాం కదా, చాలా మంది పాపం మంచి మంచి ఆర్టిస్టులు అసలు ఫైనాన్షియల్ గా బాగా చితికిపోయినారు. బట్ వాళ్ళని అలా చూడలేం మనం. బట్ ఎనీహౌ వ్యూయర్స్ చూసిన వాళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేశారండి వాళ్ళందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, గ్రేట్ అది. వాళ్ళు అలా చూసాం కదా థియేటర్లలో స్క్రీన్ మీద ఇలా చూసిన క్యారెక్టర్స్. ఎక్కడో ఒక రాంగ్ స్టెప్ అండి, ఎక్కడో ఒక రాంగ్ స్టెప్ వల్ల. మీరు అన్నట్లు అదే ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉంటుంది, మనం బిజీగా ఉంటాము, చెక్కులు మనం కలెక్ట్ చేసుకోము, ప్రాపర్టీస్ వాళ్ళు కొన్ని వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. చివరికి ఏదైనా ఆఫర్ లేనప్పుడు, ఏదైనా అడిగినప్పుడు ప్రాపర్టీ నీ దగ్గర ఎక్కడ ఉంది, నా పేరు మీద కదా ఉందని మొత్తం అట్లనే అయిపోతుంది. చేసిన ఉన్నాయి అటువంటి చేసిన. సిల్క్ స్మిత గారిది చూసాం మనం, ఎవరిదో ఎందుకు. సిల్క్ స్మిత గారు నేను యాక్ట్ చేశాను 2-3 మలయాళం ఫిల్మ్స్ లో మేము ఇద్దరం కలిసి చేసాము. వెరీ నైస్ గారు, చాలా మంచి అమ్మాయి. అందరూ అంటుంటారండి ఆమెకి ఎక్కువ ఈగో యాటిట్యూడ్ ఉంటుందండి. ఈగో ఉండేది కాదు, కానీ మాట ఎలా మాట్లాడేది అంటే చిన్నపిల్లలాగా, ఏంటి ఇలాగా అలా మాట్లాడితే అందరూ ఆర్టిఫిషియల్ అనుకునేవాళ్ళు. నేను కూడా ఫస్ట్ ఏంటి అంటే కొంచెం హైట్ మంచి ఇదిగా ఉండేది కదా, అలా మాట్లాడేది అనమాట. ఫోన్ చేశారా మీరు అన్నట్టు అలా మాట్లాడేది. ఏంటి అమ్మాయి ఇంత యాక్ట్ చేస్తుంది అని ఒక ఫస్ట్ 2 days నాకు అనిపించింది. తర్వాత చూస్తే పాపం అమ్మాయి ఫిల్మ్స్ లో కూడా అలాగే ఉండొచ్చండి, ఇలా కళ్ళు అరమోడ్పు కళ్ళు అలా పెట్టుకుని, అది అమ్మాయి నేచర్ పాపం. ఓకే. తర్వాత అమ్మాయికి ఎవరు పేరెంట్స్ ఎప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా మిస్గైడెడ్ పర్సన్ పాపం. అయ్యో, చాలా మిస్గైడెడ్. చదువుకోలేదు ఫస్ట్, చదువుకోలేదు అనుకుంటాను, నాకు పెద్దగా తెలియదు, కానీ అదర్వైజ్ మంచి అమ్మాయి. బట్ అది చదువు లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చి కాస్ట్యూమ్స్ అంటే ఆమెలాగే అసలు ఒక వ్యాంప్ రోల్ మార్చేసింది. ఎంత సొఫిస్టికేటెడ్ వ్యాంప్ లాగా తయారైందంటే అసలు ఒకప్పుడు ఒక మూసపోసినట్టు ఉండేది, ఒక రకమైన డ్రెస్సులు, ఒక రకమైన ఎక్స్పోజింగ్. అమ్మాయి చాలా మార్చింది, చాలా డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. తనే సెలెక్ట్ చేసుకుంటారంట కదా? తనే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, చూడండి ఎక్కడి నుంచి నేర్చుకున్నారా చూడండి. అదే అదే అది కళ అండి. ఇప్పుడు పాతకాలంలో అసలు చదువుకున్న యాక్టర్స్ తక్కువ, బట్ వాళ్ళ వాచకం చూడండి ఎంత స్వచ్ఛంగా ఎంత బాగుంటుంది అసలు. ఒక ఇదని కానీ మహాప్రాణాలు పలకడం కానీ అసలు ఉచ్చారణ కానీ అసలు అంత చాలా బాగుంటుంది. అదే నేను నోటీస్ చేశాను మీ యాంకరింగ్ లో కూడా, మీ తెలుగు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎందుకు సక్సెస్ అయ్యాడు రోషన్ అని కొంచెం చూశాను, నేను కూడా హోంవర్క్ చేశాను. హార్డ్ వర్క్ అనిపించింది. బట్ సిల్క్ స్మిత గారు చనిపోయినప్పుడు వెళ్ళారా అండి? లేదమ్మా, నేను ఏదో అవుట్డోర్ లో ఉన్నాను, వెళ్ళలేకపోయాను. సో కొంతమంది వెళ్ళిన వాళ్ళు చెప్తే నిజంగా చాలా బాధ అనిపించింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కింద ఎక్కడ పడేశారు, ఈగలన్నీ వాళ్తున్నాయి, కనీసం పట్టించుకోలేదు. తెలీదు, ఒక మనిషి బతుకున్నప్పుడు ఏమైంది అన్నది నాకు కూడా సరిగ్గా తెలీదు. నేను ఏదో బిజీగా ఉండి చెప్పాను కదా, ఇండస్ట్రీలో పర్సనల్ ఎవరితోటి పెద్ద మూవ్ అయ్యేదని కాదు, కాబట్టి నాకు పెద్ద తెలియదు. కానీ ఇలాంటి స్టోరీస్ ఉంటాయి. అదే ఒక చిన్న రాంగ్ స్టెప్ తోటి ఇప్పుడు కూడా
ఫైనాన్షియల్ గా అమ్మాయిలు ఎవరు ఇదిగా ఉండట్లేదు, అందరూ అవును, జాగ్రత్తగా అవును, ఉండాలి. అవును. ఎందుకంటే దే నో దట్ దేర్ కెరియర్ మే నాట్ బి లాంగ్. అవును. అందుకని అది జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ దాంట్లో కొంచెం రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. అది అంటే ఇంత లైఫ్ చూసిన వాళ్ళు మళ్ళీ ఇలా ఇలా బతకాలి అనుకోరు కదా. సో ఏదో ఇలానే ఉండాలనుకుంటారు, ఇలా లేకపోయినా కానీ. సో అది 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 ప్రాబ్లం అవుతుంది.